పరిగెత్తుకుంటూ స్లోగా నడవాలి సార్ అందరూ. ఎందుకంటే వెనక గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి అందరూ కొంచెం దయచేసి స్లోగా నడవాలి. రిక్వెస్ట్ సార్ అందరికీ. కొద్దిగా స్లోగా నడవాలి సార్ అందరూ. గ్యాప్ వచ్చేస్తుంది వెనకమాల. అందరూ స్పీడ్ రావాలి. स्वच्छता ही सेवा.
అధ్యక్షులు గారికి, చైర్మన్ గారికి, మరియు కౌన్సిలర్స్ అందరికీ, పుర ప్రముఖులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మరియు కాలేజ్ యాజమాన్యాలు అందరూ కూడా మెప్మా సిబ్బందికి వచ్చిన అందరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారత ప్రభుత్వము మనకు అక్టోబర్ 16 నుంచి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 2024 స్టార్ట్ చేశారండి. ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన యొక్క రామచంద్రపురాన్ని, మన ఆంధ్రప్రదేశ్ ని, తర్వాత మన ఇండియాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత గ్రీన్ గా ఉంచుకోవాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశము. మరియు ఆరోగ్యం నుంచి రక్షణ పొందాలి. ఎలా అంటే మనం ఏదైనా సరే మన చెత్తను కూడా బజార్లో వేయకూడదు. ఇళ్లలోంచి మన చెత్తను పురపాలక సంఘ సిబ్బందికి ఇవ్వాలి. రెండోది చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మూడొచ్చేసి డ్రైన్లలో చెత్త వేయకూడదు. 4 ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ మనం చేయకూడదు. దానివల్ల అవన్నీ కూడా నీళ్ళలో కలిసిపోయి తద్వారా అనేక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా నోట్ల నుంచి ఉమ్ము, గల్ల గానీ, దగ్గు గానీ వచ్చినప్పుడు బయట ఊయకూడదు. అది ఊసినందువల్ల ఏమవుతుందంటే దానిలో స్పోర్ట్స్ వచ్చేసి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం అందరికీ వ్యాపిస్తుంది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మలమూత్రం విసర్జించినప్పుడు చేతులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆహారం తినే ముందు చేతులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం చేపట్టేసిన మంత్రివర్గకి అందరికీ కూడా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటాం. ఇప్పుడు మంత్రి గారిని మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తాం. ఈ కార్యక్రమం మానవహారం కానీ ఈ ర్యాలీ కానీ నిర్వహించడానికి ముఖ్య కారణం మీకు తెలుసు, ప్రధాని గారు మోడీ గారు గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం, తద్వారా అందరూ నిర్వహించడం జరుగుతోంది దేశవ్యాప్తంగా. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పరిశుభ్రత అనేది మెయిన్ ఎజెండా. ముఖ్యంగా ఈ ఇంట్లో ఉన్న చెత్తని బయటేయడం వల్ల చెత్త పెరిగిపోయి అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దానిలో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి. తద్వారా ఈ చెత్తని బయటపడేయడం ద్వారా మున్సిపాలిటీ స్టాఫ్కి అందించకపోవడం ద్వారా అనేక అనారోగ్యాలకి కారణమవుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, గత 2 నెలల నుంచి కూడా విపరీతమైన వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా ఇలాంటి వాటితో బాధపడతా ఉన్నాం. అదేగా మల విసర్జన అనేది బయటికి చేయకూడదు. అలాగే ఉమ్ము వేయటాలు కానీ ఇలాంటిది సభ్య సమాజంలో ఏది కూడా చేయకూడని పనులని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ రామచంద్రపురంలో ఈ స్వచ్ఛత సేవలో భాగంగా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు అత్యంత వైభవంగా మనోహరం కానీ ఆనవారం కానీ అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్తో ఉండాలి. ఎవరు కూడా ఈ చెత్తను కానీ ఈ యొక్క రోడ్ల మీద వేయటం వల్ల మరి విష జ్వరాలకు లోనవటం, అనేక వ్యాధులకు లోనవటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఇవన్నీ నిర్వహించాం. ఈ 16 రోజుల కార్యక్రమంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం 16 రోజులు గాంధీ జయంతి పురస్కరించి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్తో వచ్చి ఈ చెత్తను మాత్రం సదరు మున్సిపాలిటీ సిబ్బందిగా అందజేయాలని కోరుకుంటా ఉన్నాం. ఓకే.